హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి ఈ వర్క్ అనేది చేద్దాం చాలా నీట్గా. అసలు ఈ వర్క్ అనేది ఎలా వచ్చిందో పూర్తి వివరాలు అనేవి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి డియర్ ఫ్రెండ్స్, ముందు ఏం చేయాలంటే మీరు వర్క్ అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది ఇంకోటి లోపల కుట్టాలి. ఒక అవుట్లైన్ అనేది కుట్టాలి. చూసారు కదా, ఈ అవుట్లైన్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ ఆనిచి కుట్టిన తర్వాత చూడండి, పూసలు ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ అనేది వదిలేసి కరెక్ట్గా అవుట్లైన్ అనేది ఇంకో అవుట్లైన్ అనేది కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇది అనేది అవుట్లైన్ అనేది ఇంకో కలర్ అనేది కుట్టాలి దాని పక్కన నుంచి. కుట్టేసిన తర్వాత వర్క్ అనేది ఏం వచ్చిందో చూడండి. ఇవి వాటర్ డ్రాప్ పూసలు అనమాట. అంటే దీంట్లో గోల్డ్ వైటే ఉంటాయి. ఇవి లైఫ్ లాంగ్ కలర్ అనేవి పోవు. ఇవి షుగర్ బీట్సే, కానీ దీనికి కలర్ ఉండదు. గోల్డ్ కలర్, ఓన్లీ గోల్డ్ ఉంటాయి, వైట్ ఉంటాయి. అవి అనేవి వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అనేది సెంటర్లో అనేది నీట్గా మీరు ఇలా తీసుకుని చక్కగా రెండుకి స్టిచ్ అనేది కుట్టండి. ఎంత ఎక్సలెంట్గా ఉంటాయంటే వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. చూపిస్తున్నాను చూడండి. ఈ వర్క్ అనేది ఏంటంటే పక్కన చూసారు కదా, ఆ వర్క్ అనేది ఆరి వర్క్తో వచ్చింది. ఆరి వర్క్తో ఒక లోడింగ్ టైప్లో వచ్చింది. కానీ మగ్గం వర్క్లో ఏంటంటే 4 దారాలతో వర్క్ అనేది కుట్టాలి. ఆ వర్క్ అనేది 4 దారాలు అంటే ఎట్లా? ఏదైతే సిల్క్ థ్రెడ్ ఉంది చూసారా, ఈ సిల్క్ థ్రెడ్ అనేది కనిపిస్తుందా, ఇది 4 వరుసలు అనేవి తీసుకోవాలి ఒకే చోట. ఈ 4 దారాలని కలిపి కుట్టాలి. ఎలా అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూసారా, ఇప్పుడు చూసారా, 2 4 కలిపేయాలి. కలిపేస్తే ఇవి 4 అనేవి చక్కగా ఈ 4 అనేవి ఇలా అంటించాలన్నమాట సూదికి. ఇలా చక్కగా అంటించి నీట్గా ఇది చూడండి. ఈ 4 దారాలు అనేవి 2 కలిపేసిన తర్వాత 4 అయిపోతాయి. అవి కలిపేసి నీట్గా కుట్టాలన్నమాట. నీట్గా అంటే ఎలా కుట్టాలి? ఇప్పుడు ఈ 4 దారాలు అనేవి ఖచ్చితంగా కుట్టాలి. అందుకని ఇప్పుడు నేను కుట్టి చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేను 4 దారాలతో వేస్తున్నాను. ఈ 4 దారాలకు సంబంధించిన సూది ఏంటి అని కూడా డౌట్ రావచ్చు మీకు. ఆ సూది అనేది 2 దారాల సూదినే 4 దారాలుగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి. ఆ డిస్క్రిప్షన్లో వీడియో చూస్తే మీకు సూది అనేది ఎన్ని దారాలు అనేది 4 దారాలది ఎలా చేసుకోవాలని తెలుస్తుంది. అలా మీరు 4 దారాలు అనేవి కుట్టండి. ఇక్కడ చూడండి, నేను 4 దారాలు అనేవి తీసాను. చూసారా, 1 2 అంటే ఈ 2 4 అయిపోయాయి కదా. చూడండి, 4 దారాలు అనేవి అయిపోయాయి. ఈ 4 దారాలతో నేను అవుట్లైన్ కుడుతున్నాను. ఇప్పుడు చూసారా నీట్గా ఎలా వస్తుంది, చూసారా, స్పీడ్గా వస్తుంది, నీట్గా వస్తుంది. ఈ 4 దారాలతో నడిచే సూది అనేది తయారు చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది కన్ఫామ్గా చూడండి. మీకు ఈ వర్క్లో వ్యవహారంలో క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే 4 దారాలతో కుడుతున్నాను ఈ వర్క్ అనేది. మీకు అర్థమవుతుంది కదా. ఇలా అనేది నీట్గా 4 దారాలతో మీరు కుడితే, సూది అనేది చేసుకుని కుడితే ఆ తర్వాత వర్క్ ఏం వచ్చిందో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. చూడండి, 4 దారాలతో వేయడం అనేది ఉంటుంది. లేకపోతే ఏంటంటే లోడింగ్ చేసుకోవచ్చు. సన్న లోడింగ్ అనేది టైం టేకింగ్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకని నేను ఏంటంటే 4 దారాలు అనేవి ఇక్కడ యూజ్ చేయాలి, ఇలాంటి వర్కుల్లో యూజ్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఆ 4 దారాల యొక్క లుక్ అనేది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది మధ్యలో ఫ్లవర్ కూడా వేరే కలర్ అనేది చేసుకోండి. శారీలో ఏమైనా కలర్స్ ఉంటే నీట్గా ఆ కలర్ అనేది యూజ్ చేయండి. ఇలా అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి 4 దారాలు అనేవి వచ్చాయి కదా. ఈ 4 దారాలతో ముడి అనేది వేయాలి సేమ్ అనేది. ఈ 4 వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. చూడండి నీట్గా ఏంటంటే ఇంకో కలర్ అనేది తీసుకోండి. ఇక్కడ మీకు మల్టీ కలర్స్ వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ కలర్ అనేది 4 దారాలతో సంబంధించిన కలర్ అనేది అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఎలా వచ్చిందో మీరు చూస్తారు, కానీ జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, 4 దారాలు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఈ 4 దారాలతో అనేది ముడి అనేది వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇలా అనేది ముడి అనేది వేసేసిన తర్వాత నీట్గా ఈ 4 దారాలతో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి. మధ్యలో అనేది కలర్ అనేది వేరే కలర్ అనేది యూజ్ చేయండి.
చెప్పాను మీకు మల్టీ కలర్స్ అనేవి యూజ్ చేస్తే ఈ వర్క్కి ఎక్సలెంట్ లుక్ అనేది వస్తుందని చెప్పి. మీరు అలా చేస్తే ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది. 4 దారాలది ఏంటంటే ఇలాంటి వర్క్లుకే చాలా లుక్ అనేది తెచ్చి పెడుతుంది అనమాట. ఇది చూసారా, ఇలా అనేది నీట్గా కుట్టేయండి. ఎంత ఫాస్ట్ అయినా వచ్చింది ఈ వర్క్ అనేది. కానీ సూది అనేది 4 దారాలు సంబంధించి చూసారా, 4 దారాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఆ 4 దారాలు అనేవి చేసుకోవడం అనేది మెయిన్ అనమాట. ఆ విషయం కూడా గమనించండి. ఇంకో మెయిన్ విషయం చెప్తున్నాను చూడండి. చూడండి ఇప్పుడు విషయం అనేది, ఇప్పుడు ముడి అనేది చేశాను. ఇప్పుడు చూడండి మెయిన్ విషయం చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఈ ఆకులు అనేవి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గ్రీనే వేసుకోవాలి. ఆకుల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు ఖచ్చితంగా గ్రీన్ అనేదే యూజ్ చేయాలి అవుట్లైన్ అనేది. చూడండి కంపల్సరీగా ప్రతి ఆకు కూడా గ్రీన్తోనే రావాలి. ఆ లైట్ గ్రీన్ అయినా డార్క్ గ్రీన్ అయినా ఏ గ్రీన్ అయినా పర్లేదు, కానీ అవుట్లైన్ మాత్రం ఖచ్చితంగా గ్రీనే రావాలి. ఆ విషయం అనేది గమనించండి. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఈ కలర్స్ అనేవి వచ్చాయి చూసారా, ఇలా రాగానే ఏంటంటే ఇప్పుడు చూడండి చూపిస్తున్నా. చూడండి ఇవి ఏంటంటే ఏదైతే నేను చెప్పాను కదా గోల్డ్ పూసలు అనేవి, అంటే ఇవి షుగర్ బీట్స్ కాదు, అలాంటి టైపే గోల్డ్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే కలర్ అనేవి లైఫ్లో పోవు, లైఫ్ లాంగ్ ఉండే కలర్ పోని పూసలు ఇవి. అర్థమైంది కదా మీకు? ఈ విషయం చెప్పడానికి చెప్పాను. ఒకసారి ఇలా అంటే చాలు. మీరు చూడండి సూదిలోని తీసేసి జస్ట్ అనేది ఇలా అంటే చాలు. ఇలా అంటే చక్కగా ఎక్కేస్తాయి. ఒక్కసారి అన్నా ఎక్కేస్తాయి, ఫుల్ అయిపోతాయి. ఇదేం ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే ఈ పూసలు అనేవి కలర్ అనేవి పోని గ్యారంటీ 100%. ఇలా పూసలు అనేవి ఆనిచ్చి ఒక లైన్ అనేది నీట్గా వేసేయాలి ఫైనల్ దాకా. ఇక్కడ ముడి వేసాను కదా, మళ్ళీ పైన చూపిస్తున్నాను చూడండి గ్యాప్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా. గ్యాప్ అనేది ఇచ్చి ఇంకో లైన్ అనేది వేసేసాను. చూసారా, ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇంకోటి అనేది సేమ్ అనేది ఇలా గ్యాప్ ఇచ్చి నీట్గా స్ట్రైట్గా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇటువైపు కూడా వేసి 4 అనేవి రావాలి. ఒక్కొక్క రెప్పకి 4 లైన్స్ అనేవి రావాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి నీట్గా అనేది ఇలా అనేది ప్రతి ఆకులో కూడా వేసేయాలి. ఇలా అనేది ప్రతిదీ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫైనల్ వర్క్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి మధ్యలో ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా, ఆ ఫ్లవర్కి కూడా వర్క్ ఉంది. ఎలా ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఈ ఏదైతే కంప్లీట్ అనేది అయిపోయింది, ఈ ఫ్లవర్ చూసారు కదా, ఇలా అనేది కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఆ ఫోటోలో చూడండి మీకు పక్కన అనేది కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఏంటంటే కంపల్సరీగా ఇక్కడ 3 అనేవి లైన్స్ ఉన్నాయి మధ్యలో. ఇలా చూసారా, 3 అనేవి బీట్స్ ఉన్నాయి. ఇలా అనేది నీట్గా వేసేయండి. వేసేస్తే చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఇది మగ్గం వర్క్లో స్టాండర్డ్ వర్క్. స్టాండర్డ్ వర్క్ అంటే ఏంటి? కలర్ పోని పూసలు ఒకటి, రెండోది ఏంటి, థ్రెడ్ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. అది ఏంటంటే గ్యారెంటీ వర్క్ అనమాట. గ్యారెంటీ వర్క్ అంటే అసలు మాట్లాడే పని లేదు, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోయే వర్క్ అనమాట ఇది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వర్కులకే బాగా లైక్ చేస్తారు చాలామంది, ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటాయి, కలర్ అనేవి పోవు, ఎల్లప్పుడూ అలాగే ఉండిద్ది బ్లౌజ్ అనేది. ఈ గ్యారెంటీ వర్కే చాలా మంచి వాల్యూ అనేది ఉంది. కంపల్సరీగా మీరు ఇలా అనేది చేసుకోవాలంటే నీట్గా ఈ డిజైన్ అనేది గీసుకుని నేను చెప్పిన 4 దారాలు అనేవి కంపల్సరీగా యూజ్ చేయండి. మధ్యలో అనేది 2 బీట్స్ అనేవి వేసేయండి నిండుగా చాలు. ఇప్పుడు చూడండి డిజైన్ అనేది ఎలా అనేది అయ్యిందో, ఎంత బాగుందో చూసారా. అన్నీ అలాగే చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఇలా లైన్స్ అనేవి వేసి ఒక్క లైన్ ఏదైతే పూస ఉంది చూసారా, ఆ పూస యొక్క లైన్ అనేది మధ్యలో అవుట్లైన్ అనేది ప్లేస్ అనేది వదిలేసి ఎంత వస్తే అన్ని పూసలు అనేవి వేసి చక్కగా ముడి అనేది వేసేయాలి. ఇలా ప్రతిదీ కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి ఫైనల్ దాకా. అంతే. ఈ కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను వర్క్ అనేది ఎలా ఉంటుందో, మీరే చూస్తారు. కానీ చూసారా వర్క్ అనేది కంప్లీట్ అయింది. కానీ దీంట్లో ఆకులు అనేవి ఉన్నాయి. ఈ ఆకులు అనేవి చూసారు కదా, లీవ్స్ అనేది, లీఫ్కి ఎలా కుట్టాలంటే కంపల్సరీగా సెంటర్ నుంచి మొదలు పెట్టాలి. ఏదైనా స్టిచ్ అనేది సెంటర్ నుంచి ఇలా కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత ఒక కుట్టుకి ఇక్కడ ఆపేయాలి. ఆపిన తర్వాత దీన్ని ఎలా కుట్టాలనేది ముడి వేసిన తర్వాత చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను. మధ్యలో అనేది ఈ లైన్ అనేది ఇలా వేసేయాలి. వేసేసి ముందు అనేది గ్యాప్ వదిలేయాలి. ఈ 4 దారాలని చూడండి. ఆకుకి మాత్రం కన్ఫామ్గా ఏం చేయాలంటే మీరు ఇలా అనేది 3 బీట్స్ అనేవి వేసుకోవాలి. ఏదైతే వేసిన తర్వాత ముడి అనేది వేసేయండి. ముడి అనేది ఇక్కడే వేసేయండి. వేసేస్తే ఏమైందంటే ఇక్కడ చూసారా ముడి అనేది పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ అనేది ఇంకోటి తీసుకోండి. తీసుకుని ఇలా అనేది చక్కగా 3 అనేవి అటు ఇటు వేసేయండి. ఇలా 3 అంటే 3 లైన్స్ అన్నమాట. ఇటు 4 వస్తాయో 5 వస్తాయో మీ ఇష్టం, ఎంత వచ్చినా అన్ని అనేవి వేసేయండి. సెంటర్లో మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే. సెంటర్ అంటే ఇది
నేను కుట్టేది ఇప్పుడు ఈ సెంటర్లో అనేది ఒక లైన్ వేయాల్సిందే. 3 అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఏం చేయాలంటే తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ 4 అనేవి వేసేసి నీట్గా ఏం చేయాలంటే ముడి వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ముడి వేసేసిన తర్వాత ఇటువైపు కూడా సేమ్ అనేది 4 బీట్స్ అనేవి వేసేయండి. ఇదే ఆకులన్నీ అంతే. చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక వర్క్ ఉంది, అది అయిపోతే ఇంకా వర్క్ అంతా కంప్లీట్. ఆ వర్క్ ఏంటంటే సేమ్ కలర్తో అవుట్లైన్ అనేది లోపల వేయాలి. కానీ నేను సేమ్ కలర్ వేయట్లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఆపోజిట్ అనేది వేస్తున్నాను, కొంచెం బాగుండాలని చెప్పి ఉద్దేశంతో. చూసారా, ఇలా అనేది చక్కగా ఒక అవుట్లైన్ అనేది మధ్యలో వేసుకోవాలి నీట్గా. అంటే ఈ రెండింటికి మధ్యలో సేమ్ కలర్ కాకుండా వేరే కలర్, ఆపోజిట్ కలర్ ఏదైతే పక్క ఫ్లవర్ ఉంది చూసారా, ఆ కలర్ అనేది యూజ్ చేయండి చక్కగా. ప్రతి దానికి యూజ్ చేయండి. చేసిన తర్వాత నీట్గా ఈ ముడి అనేది వేసేయండి. వేసేస్తే ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఎలా ఉండిద్ది అనేది, చూస్తారు. కానీ చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది. చూసారా, ఇలా మీరు పూసలు కూడా వేసుకోవచ్చు, 3 అనేవి చక్కగా అక్కడక్కడ వేసుకోవచ్చు. ఇది కూడా లుక్ అనేది ఇస్తుంది అనమాట వర్క్లో. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. 4 దారాలతో చక్కగా చేస్తే ఈ వర్క్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఒక విషయం అనేది గమనించండి, ఈ వర్క్ అనేది గ్యారంటీ వర్క్. ఎప్పుడు కూడా ఈ పూసలు కూడా కలర్ పోవు, ఈ థ్రెడ్ అనేది కూడా వర్క్ అనేది ఎల్లప్పుడూ అలా ఉండిపోతుంది. ఈ విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వర్క్ని ఖచ్చితంగా మీరు చేయగలరు ఈజీగా 4 దారాలతో. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి, సూదుల గురించి 4 దారాల సూదు ఎలా తయారు చేసుకోవాలనేది చేసుకోండి చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా. ఈ విషయం అనేది గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఈ వర్క్ అనేది చాలా స్టాండర్డ్ అనేది ఉంటుంది అన్నమాట. లైక్ చేయడం. స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అన్నమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది, ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో. ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఈ కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు.
చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆర్ఈ వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట ఆర్ఈ వర్క్ అనేది. ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకుందామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.